దిశ ఈ కథను రచించిన వారు డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు. ఉరుములు మెరుపులతో ప్రారంభమై చెవులు చిల్లులు పడే శబ్దాలతో వడగళ్లవాన పడుతోంది. పోటెత్తిన సముద్రంలా అల్లకల్లోలంగా ఉంది శారద మనసు. సాయంత్రం ఫ్రెండ్స్తో కలిసి మ్యూజిక్ కాన్సర్ట్కి వెళ్తున్నానంటూ హడావిడిగా కారు స్టార్ట్ చేసిన కొడుకు కారుణ్య గురించి ఆలోచిస్తోందామె. మ్యూజిక్ కాన్సర్ట్ ఎక్కడ, ఎంత దూరంలో జరుగుతోందో, ఎన్ని గంటలకు ముగుస్తుందో తెలియదు. కాన్సర్ట్ అయ్యాక ఇంటికి వస్తాడా, ఫ్రెండ్స్తో ఏ సినిమాకైనా వెళ్తాడా, అసలు మ్యూజిక్ ప్రోగ్రాంకి వెళ్ళాడా, మరెక్కడైనా స్నేహితులతో గడుపుతున్నాడా? ఇంటికి వచ్చేవాడి ఫ్రెండ్సు చెడు అలవాట్లున్న పిల్లల్లాగా అనిపించరు. కానీ కనిపించేదే వాస్తవం కాకపోవచ్చు. వీళ్ళు కాక బయట వీడికి ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారో, కాలేజీకి వెళ్ళిన దగ్గర నుండి ఇంటికి వచ్చేదాకా ఎవరితో స్నేహం చేస్తున్నాడో, ఎక్కడికి వెడుతున్నాడో. పిల్లల మీద నమ్మకం ఉంచాలి. ప్రతిక్షణం అనుమానపడుతూ వాళ్ల ప్రాణం తీయకూడదు. నువ్విలా అనుకుంటున్నావని తెలిస్తే వాడు అవమానంగా ఫీల్ అవుతాడు. స్వేచ్ఛగా ఎదగనివ్వాలంటూ కొడుకు తరపున లెక్చర్ ఇస్తాడు రాజేష్. పిల్లల్ని ఎంత స్వేచ్ఛగా పెంచాలో తనకు మాత్రం తెలియదా? కానీ టీనేజ్లో వారిని వలేసి బలంగా లాగుతున్న వ్యసనాల మాటేమిటి? సెల్లో వినిపించిన బీప్ శబ్దంతో ఉలిక్కిపడి టైం చూసింది శారద. రాత్రి 2 దాటింది. కారుణ్య ఇంకా రాలేదు. లేట్ అవుతున్నప్పుడు కనీసం ఫోన్ చేయొచ్చు కదా. ఇంటికి వచ్చేదాకా తన కంటి మీద రెప్పపడదని వాడికి తెలుసు. మొన్నటిదాకా వాడి ప్రపంచం అంతా తన చుట్టూనే. తనను విడిచి ఎక్కడకు వెళ్లేవాడు కాదు. ఇప్పుడేంటి ఇలా తయారయ్యాడు? శారద మెదడు నిండా ఆలోచనలు. 10th యాపిల్ ఫోన్ కొనమని మారాన్ చేసి కొనిపించుకున్నాడు. ఇంటర్లో ఖరీదైన బైక్ కోసం టెండర్ పెట్టాడు. బైక్ డ్రైవింగ్ అంటే హడల్ రాజేష్కి. ఎలాగో సర్ది చెప్పి కొడుకుని ఒప్పించగలిగాడు. కానీ మరో 6 నెలలకే మళ్లీ కారు కొనమని మొదలెట్టాడు. కారు కొనే స్తోమత లేదు. అర్థం చేసుకోమని నచ్చ చెప్పడానికి ఎంతో ప్రయత్నించాడు. కానీ వాడి మంకుపట్టు చూసి ఏ అఘాయిత్యం చేసుకుంటాడోనని భయపడ్డాడు. చివరికి కారు కొనక తప్పలేదు రాజేష్కి. 15 రోజుల్లో కారుణ్య లాఘవంగా కారు నడపడం చూసి శారద ముచ్చటపడింది. తర్వాత ఆమెలో అనుమానం. ఫ్రెండ్స్తో వెళ్లేటప్పుడు వేగం లిమిట్స్ దాటి ఏదన్నా జరగరాని జరిగితే ఆలోచనల్ని మళ్లించుకోవడానికి టీవీ ఆన్ చేసింది. టీవీలో కనపడుతున్న దృశ్యాల్ని చూస్తూనే గజగజ వణికిపోయింది. పలానా సెలబ్రిటీ కొడుకు వేగంగా కారు నడుపుతూ డివైడర్కి ఢీకొట్టి దుర్మరణం పాలయ్యాడు. అతనితో పాటు కారులో ఉన్న అతని స్నేహితులు 3 అక్కడికక్కడే మరణించగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. 20 ఏళ్లు దాటని ఆ కుర్రాడు తాగి కారు నడిపినట్లు సమాచారం. పదే పదే తిప్పి తిప్పి చూపిస్తున్న దృశ్యాలు శారదకు టారెత్తిస్తున్నాయి. ఛానళ్లు మారుస్తున్నా అన్నిట్లోనూ అదే వార్త. అంతలో గుర్తుకొచ్చింది, ఆ సెలబ్రిటీ కొడుకు కారుణ్యకు కాలేజీలో 1 సంవత్సరం సీనియర్. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. కారులో ఉన్న మిగతా 5గురిలో కారుణ్య ఉండి ఉంటాడా? ఇంతలో ఫోన్ మోగింది. దడదడలాడుతున్న గుండెతో కారుణ్య చేసి ఉంటాడనే ఆశతో రిసీవర్ ఎత్తింది శారద. ఫోన్ పోలీస్ స్టేషన్ నుంచి అనగానే కాళ్ళు చచ్చుపడిపోయినట్టు అనిపించింది. ఇంతకుముందు టీవీలో చూసిన దృశ్యాల ప్రభావంలో ఉన్న శారదకు కొడుకు బతికే ఉన్నాడని తెలిసాక అంత బాధలోనూ చిన్న సంతోషం కలిగింది. అవతలి వైపు నుంచి కారుణ్యను అరెస్టు చేసినట్లు చెప్పగానే గాఢ నిద్రలో ఉన్న భర్తను లేపి విషయం చెప్తూ అతనికి ఫోన్ అందించింది. భయపడినంతా అయింది. కారుణ్య వల్ల రాజేష్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ గడప తొక్కాల్సి వస్తోంది. సీరియస్గా డ్రెస్ వేసుకుంటున్న భర్త వంక ఏం వినాల్సి వస్తుందోనని భయంతో పేలగా చూసింది శారద. తాగి కారు నడుపుతున్నారని, కారుణ్యను అతని ఫ్రెండ్స్ని అరెస్టు చేశారని తన లాయర్ స్నేహితుడు శ్రీవాత్సవను వెంటబెట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తానంటూ గబగబా బయటికెళ్లాడు రాజేష్. భర్త వెళ్ళాక తలుపేసుకుని కూర్చుంది శారద. ఊపిరి సలపనే ఆలోచనలు కమ్ముకుంటున్నాయి ఆమెలో. పెళ్ళయ్యాక వరుసగా 3 గర్భస్రావాలయ్యాయి తనకు. డాక్టర్ల చుట్టూ తిరిగి ఎన్నో పరీక్షలు, ట్రీట్మెంట్స్ చేశాక కవలలు కడుపున పడ్డారు. నెలలయ్యేదాకా స్కానింగ్లు, మందులు, బెడ్ రెస్టు. అష్ట కష్టాలు పడినాక సిజేరియన్ ఆపరేషన్తో బయటపడిన 2 కొడుకుల్లో
అతి పీలగా పుట్టిన ఒక బిడ్డకు వారం తిరక్కుండానే 100 ఏళ్ళు నిండిపోయాయి. బతికి పట్టకట్టిన కారుణ్యను అతి గారాబంతో అయినా పద్ధతిగానే పెంచడానికి ప్రయత్నించారు. దాదాపుగా ఇంటర్ వరకు కారుణ్య స్కూల్లో జరిగే ప్రతి విషయం తనతో చెప్పేవాడు. ఫ్రెండ్స్ చిలిపి చేష్టల గురించి కథలుగా ఆసక్తికరంగా వర్ణించేవాడు. ప్రతి ముఖ్యమైన విషయంలోనూ తన అభిప్రాయం అడిగేవాడు. వాళ్ళ నాన్న సలహా తీసుకునేవాడు. క్రమంగా కారుణ్య దూరం అవడాన్ని తాము గమనిస్తూనే ఉన్నారు. ఏదో పలచటి తెర తమ మధ్య కనిపిస్తూనే ఉంది. అయినా దాన్ని పాజిటివ్గా కారుణ్య ఎదుగుదలలో భాగంగానే భావించారు. పెద్దగా కింద మీద పడి చదవకపోయినప్పటికీ క్రికెట్, సినిమాలు, మ్యూజిక్ కాన్సర్ట్స్ అని ఎంజాయ్ చేస్తూ ఎంసెట్ రాసినప్పటికీ వాడికి అంత మంచి ర్యాంక్ రావడం ఆశ్చర్యం కలిగించింది. కొంచెం శ్రద్ధగా చదివితే ఇంకా మంచి ర్యాంక్ వచ్చేది కదా అని తనంటే చిదానంద స్వామిలా నవ్వి ఊరుకున్నాడు కారుణ్య. ఇంజనీరింగ్లో చేరాక కారుణ్య తమకు మరింత దూరం అవుతున్నాడనిపించింది. వాడి స్నేహాలు, సరదాలు ఎటు మళ్ళుతున్నాయోనని కలత పడుతూనే ఉంది. తనలాగా బయటపడ్డుగాని రాజేష్కి కూడా ఆ ఆందోళన ఉంది. వాడి మీద నిఘా పెట్టవద్దని తన్ను మందలిస్తాడు గాని కారుణ్య ఎవరితో స్నేహం చేస్తున్నాడు, ఎక్కడికి వెడుతున్నాడు, ఎప్పటికి ఇంటికి చేరుకుంటున్నాడు, కాలేజీలో ఎలా ప్రవర్తిస్తున్నాడు, తాగుడు, డ్రగ్స్ లాంటి వ్యసనాలు అబ్బుతున్నాయా, సినిమా హీరోల అభిమాన సంఘాల గలాటాల్లో పాల్గొంటున్నాడా, కులం, మతం, ప్రాంతం తాలూకు పిచ్చి కొట్లాటల్లో ముందుంటున్నాడా, ప్రేమ దోమ అంటూ అమ్మాయిల్ని వేధిస్తూ వెంటపడుతున్నాడా అనేవన్నీ ఆరా తీస్తూనే ఉంటాడు. ఆలోచనలతో సతమతమవుతూనే ఆరాటాన్ని ఆపుకోలేక మధ్యలో భర్తకు ఫోన్ చేసి ఏమైందని అడుగుతోంది శారద. అతను ముక్తసరిగా జవాబిచ్చి ఫోన్ కట్ చేస్తున్నాడు. తెలవారుతుండగా తండ్రి కొడుకులు శ్రీవాత్సవతో కలిసి ఇంటికి వచ్చారు. కారుణ్య కళ్ళు ఉబ్బి ఉన్నాయి. తల్లి వంక సూటిగా చూడలేక ఆమెను తప్పించుకుని తన రూంలోకి వెళ్ళిపోయాడు. తీవ్రమైన అలసటతో రాజేష్ ముఖం వాడిపోయి ఉంది. కళ్ళు దించుకుని ఓపిక లేనట్లు కూర్చున్నాడు. కంగారేమీ లేదు శారద, కేసేమీ లేదులే, కొంచెం కాఫీ ఇస్తావా? నీ చేతి కాఫీ తాగి చాలా రోజులైంది. శారదను తేలికపరచడానికి ప్రయత్నించాడు శ్రీవాత్సవ. కారుణ్య ఇంటికి వచ్చినందుకు గుండె తేలికపడినప్పటికీ ఏం జరిగిందో, ఏం చిక్కుల్లో తన కొడుకు చిక్కుకున్నాడో తెలియక శారద గుండె గుబగుబలాడుతూనే ఉంది. మ్యూజిక్ కాన్సర్ట్ పూర్తి కాకముందే కారుణ్య మిగతా 3 ఫ్రెండ్స్ కలిసి అందులో ఒకతని రూమ్కి వెళ్ళి మద్యం తాగారు. తర్వాత ఊరు మీద పడి నడిరాత్రి దాకా బలాదూరి తిరుగుతుండగా అమ్మాయిలున్న కారొకటి తమను దాటుకు వెళ్లడం చూసి దానిని వెంబడించారు. అరుపులతో, ఈలలతో వేగంగా వెళ్లి ఆ కారును దాటాలని కారుణ్యను ఒత్తిడి చేశారు మిగతా ఫ్రెండ్స్. మద్యం ప్రభావంతో పెంచిన వేగంలో కారును అదుపు చెయ్యలేక ఎదురుగా వస్తున్న బైక్ని ఢీకొట్టాడు కారుణ్య. ఎవరికీ గాయాలు కానప్పటికీ కారు, బైకు బాగా దెబ్బతిన్నాయి. శ్రీవాత్సవకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న పరిచయాల వల్ల కేసు అవ్వకుండా మేనేజ్ చేయగలిగాడు. చీవాట్లేసి హెచ్చరించి మొదటి తప్పుగా క్షమించి కారుణ్యను అతని ఫ్రెండ్స్ని విడిచిపెట్టారు. క్షమాపణలు చెప్పి బైక్ రిపేర్కి డబ్బు కట్టి మళ్లీ ఇలాంటి తప్పిదం చెయ్యమని హామీ ఇచ్చి సగం చచ్చి బయటపడ్డారు కారుణ్య, అతని ఫ్రెండ్స్. శారద, రాజేష్లకు అదో పెద్ద కుదుపు. మానసికంగా కుంగిపోయారు. ఎందుకిలా అయింది, ఎక్కడ తప్పిదం జరిగింది 1000 కళ్ళతో కనిపెట్టుకున్నప్పటికీ కారుణ్య ఇలా తయారయ్యాడేమిటా అనే నిర్వేదంలో కూరుకుపోయారు. బయటి ప్రభావమే పిల్లలపై బలంగా ఉంటోంది కదా అని మనసుకి ఎంత నచ్చచెప్పాలని ప్రయత్నించినా కొడుకు భవిష్యత్తు ఏమవుతుందోననే బెంగ పట్టి పీడిస్తోంది. అమ్మా నాన్నలు తను చేసిన పనికి నిలదీయకుండా మామూలుగా మసలుతుంటే ఆత్మన్యూనతకు గురయ్యాడు కారుణ్య. పోలీస్ స్టేషన్ అనుభవం అతనికో పెద్ద గుణపాఠాన్ని నేర్పింది. అక్కడున్న ఆ కాసేపట్లోనే పోలీసులు ఒకతన్ని చితకతన్నటాన్ని కళ్ళారా చూసి ముచ్చెమటలు పోశాయి. నేరస్తుల పట్ల వ్యవహరించే తీరు, నేరాన్ని ఒప్పించడానికి వారు అనుసరించే పద్ధతులు గగుర్పాటు కలిగించాయి. తన్ను విడిచిపెట్టే ముందు ఒక పోలీస్ అధికారి నేర్పుగా చేసిన కౌన్సిలింగ్ కూడా కారుణ్యపై గాఢమైన ప్రభావం చూపింది. నింపాదిగా ఆలోచిస్తూ
తన జీవితాన్ని బేరీజు వేసుకోవడం మొదలుపెట్టాడు. తనెంత సౌకర్యవంతమైన గౌరవప్రదమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడో గుర్తించాడు. ఇప్పటిదాకా సరదాలు కోరికలే ప్రాధాన్యంగా బతికిన తనకు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, ఇతర మనుషుల జీవితాల్ని పట్టించుకోవాలనే ఎరిక వచ్చింది. కాళ్ళను నేల మీద ఆంచి నిర్దేశించుకోవలసిన గమ్యం, తాను ప్రయాణించవలసిన దిశ గురించి ఆలోచించసాగాడు. తన్ను తాను కంట్రోల్ చేసుకుని బతకడం అంత సులభం కాకపోవచ్చు, కానీ అసాధ్యం మాత్రం కాదనుకున్నాడు. తనలోని ఎనర్జీని ఇతరులకు ఉపయోగపడేలా చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా 10 మంది మిత్రులతో తన ఆలోచనలు పంచుకున్నాడు. ఇప్పుడు మిత్రులంతా కలిసి తీరిక దొరికినప్పుడల్లా ఎస్సీ, బీసీ హాస్టల్స్లో ఉంటున్న విద్యార్థులకు చదువులో సహాయపడుతున్నారు. వారిలోని నైపుణ్యాలకు మెరుగు పెడుతున్నారు. సమయం, జీవితం ఎంత విలువైనవో తమ జీవితానుభవాలను ఉదాహరణలతో తెలియచేస్తున్నారు. తమ కోసం ఖర్చు చేసుకునే డబ్బులో కొంత భాగాన్ని ఆ పిల్లల వికాసం కోసం, వినోదం కోసం వెచ్చిస్తున్నారు. ఇవ్వటంలోని ఆనందం రుచి తెలిసాక వారి ముఖంలో కొత్త మెరుపు కనిపిస్తోంది. శారద, రాజేష్లు కొడుకులో వస్తున్న మంచి మార్పును గమనించకపోలేదు. అయినా వారికింకా పూర్తి స్పష్టత రాలేదు. బైక్ రేసింగ్స్లోనో, కారు ప్రమాదాల్లోనో కారుణ్యయుడు కుర్రాళ్ల గురించి వార్తలు విన్నప్పుడల్లా శారద గుండెల్లో రైళ్లు పరిగెడుతూనే ఉన్నాయి. ఒకరోజు వివరాలేమీ అడగవద్దని ముందుగానే అమ్మా నాన్నను ఒప్పించి తనతో ఒక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్కి తీసుకువెళ్లాడు కారుణ్య. అప్పటికే అక్కడ కారుణ్య ఫ్రెండ్స్, వాళ్ళ తల్లిదండ్రులు, చాలామంది విద్యార్థులు, అంతా ఉత్సవ వాతావరణం. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి, జాయింట్ కలెక్టర్ రాగానే సభ ప్రారంభమైంది. కారుణ్య, అతని మిత్రబృందం చేసిన బోధన, దిశానిర్దేశం ఫలితంగా 15 మంది విద్యార్థులకు మంచి పేరున్న ఇంజనీరింగ్ కాలేజీల్లో మెరిట్తో సీటు వచ్చిందని, ప్రస్తుతం ఉన్న యువత పోకడలకు భిన్నంగా ఆసరా పేరుతో కారుణ్య నేతృత్వంలో అతని ఫ్రెండ్స్ చేపట్టిన కార్యక్రమాలు ఆదర్శప్రాయమని ముఖ్య అతిథులు ప్రశంసించారు. స్వతహాగా ఉన్న తెలివికి తోడు చదువు మీద శ్రద్ధ పెట్టడం వలన కారుణ్యకు క్యాంపస్ సెలక్షన్స్లో మంచి కంపెనీలో జాబ్ వచ్చినందుకు అభినందనలు తెలిపారు. అతన్ని ఆదర్శంగా తీసుకుని జీవితంలో పైకి ఎదగాలని విద్యార్థులకు బోధించారు. ప్రయోజనకరమైన పనులకు తమ శక్తిని వెచ్చిస్తూ తమ కంటే చిన్నవారికి దిశానిర్దేశం చేస్తున్న ముత్యాలాంటి బిడ్డల్ని కన్న తల్లిదండ్రులను వేదిక మీదకు ఆహ్వానించి పుష్పగుచ్చాలతో అభినందించారు. కలలో కూడా ఊహించని సంఘటన ఇది. శారద పొంగిపోయింది. కొడుకు చేతిని ఆప్యాయంగా తీసుకుని ముద్దాడింది. ఆమె కనురెప్పల మధ్య పరవశంతో గంగ నర్తిస్తోంది. కథ సమాప్తం.